ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. ఏదైతే తన అభిమాని నిరంజన్ తన కోరిక పవన్ కళ్యాణ్ కలవాలని చెప్పి ఆయన ఏదైతే వీడియోలో మాట్లాడాడో ఆ వీడియో వైరల్ కావడంతో అది పవన్ కళ్యాణ్ వరకు చేరి పవన్ కళ్యాణ్ ఈరోజు ఉదయం హన్మకొండలో నిరంజన్ని కలిసి ఆయన పేరెంట్స్ని కలిసి అలాగే వాళ్ళ పేరెంట్స్కి జీవనోపాధిని కూడా కల్పిస్తానని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. అలాగే అక్కడ నుంచి భద్రకాళి టెంపుల్కి వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ భద్రకాళి టెంపుల్కి ఎప్పుడైతే వెళ్ళారో అక్కడ పోలీసుల వైఫల్యం మాత్రం పూర్తిగా కనబడుతుంది. ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఒక దేవాలయానికి దర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆయనకు కల్పించాల్సినటువంటి కనీస సౌకర్యాలు ఏవైతున్నాయో కనీస వెసులుబాట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ పూర్తిగా కూడా వాళ్ళు విస్మరించినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భద్రకాళి టెంపుల్కి వస్తాడని చెప్పి ముందుగానే ఇన్ఫర్మేషన్ ఉన్నప్పటికీ కూడా ఆయన ఒక సినీ నటుడు, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి. ఆయన వస్తే ఏ రకమైనటువంటి భక్తుల తాకిడి కావచ్చు, అభిమానుల తాకిడి ఉంటుందో తెలిసి కూడా పూర్తిగా పోలీసులు అక్కడనైతే విస్మరించినట్టుగా తెలుస్తుంది. మనం విజువల్లో చూస్తే మాత్రం పవన్ కళ్యాణ్కి ఎటువంటి సెక్యూరిటీ లేకుండా కేవలం తన సొంత సెక్యూరిటీ మధ్యలోనే ఆయన దేవాలయంలోకి వెళ్ళడం. మామూలుగా ఒక మంత్రి లేదా ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి దేవాలయానికి వెళ్ళినప్పుడు ఆయనకు పూర్ణకుంభ స్వాగతంతో పలకడం, ఇతరత్ర వెసులుబాట్లు కల్పించడం, వివిఐపి దర్శనాలు కల్పించడం వంటివి చేస్తుంటారు. కానీ ఇక్కడ ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి దర్శనానికి వెళ్తే మాత్రం కనీసంగా అసలు పట్టించుకున్నటువంటి పరిస్థితి కనబడింది. ఏదో కేవలం నామమాత్రపు సెక్యూరిటీని కల్పించి నామమాత్రపు నిఘాను ఏర్పాటు చేసి వాళ్ళు పోలీసులు ఉండడంతో పెద్ద ఎత్తున భక్తులు, పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ అభిమానులు, అలాగే జనసేన కార్యకర్తలు రావడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. పోలీసులు అక్కడికి వచ్చినటువంటి భక్తులపైన, అలాగే జర్నలిస్టులపైన, అలాగే అక్కడ ఉన్నటువంటి నాయకులపైన కూడా చేయి వేసుకోవడం, వాళ్ళని నెట్టేయడం, వాళ్ళ చొక్కాలు లాగడం వంటి ఘటనలు కూడా జరిగాయి. వీటిపైన తీవ్రంగా భక్తులు, అలాగే అక్కడ ఉన్నటువంటి జనసేన నాయకులు కూడా తీవ్ర ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి వచ్చినప్పుడు కనీస భద్రత కల్పించకపోవడం ఆ పోలీసుల యొక్క వైఫల్యానికి నిదర్శనం అని చెప్పి చెప్తున్నారు. అలాగే గత కొద్ది రోజుల క్రితం తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి అంశం చర్చకు వచ్చిందో ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కూడా, అలాగే ఇక్కడ ఉన్న తెలంగాణ వాదులు కూడా పవన్ కళ్యాణ్ పైన తీవ్ర విమర్శలు చేయడం, ఆరోపణలు చేయడం, అలాగే పవన్ కళ్యాణ్ కూడా వాటికి కౌంటర్లు వేయడం, అలాగే జనసేన నాయకులు కూడా కౌంటర్ వేయడం. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణలో తన జనసేన పార్టీ ఖచ్చితంగా పోటీ చేస్తుందని చెప్పడం, ఇటువంటి అనేక అంశాలు జరిగి ఒక పెద్ద వివాదాన్ని దారితీశాయి. ఆ వివాదం కూడా సద్దుమణుగుతుందన్న క్రమంలోనే పవన్ కళ్యాణ్ ఏదో ఒక మానవత్వ కోణంలో హన్మకొండకి తన అభిమానిని కలవడానికి వచ్చి అక్కడ ఉన్నటువంటి అమ్మవారిని దర్శించుకోవాలని చెప్పి చూసినటువంటి నేపథ్యంలోనే కావాలని చెప్పి కక్ష కట్టి పవన్ కళ్యాణ్ యొక్క ప్రతిష్టను దెబ్బతీసే విధంగా అతనికి సౌకర్యాలను, అతనికి సెక్యూరిటీని కల్పించలేదనే అక్కడ ఉన్నటువంటి జనసేన నాయకులు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి. ఏదేమైనా ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ దేవాలయ దర్శనానికి వెళ్ళినప్పుడు అతనికి ఇవ్వాల్సినటువంటి కనీస మినిమం ప్రోటోకాల్ను కూడా ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ గవర్నమెంట్, అక్కడ ఉన్నటువంటి ఆలయ అధికారులు, అలాగే అక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీస్ అధికారులు కూడా సెక్యూరిటీని ఇవ్వకపోవడంతో అక్కడ పెద్ద ఎత్తున ఒక ఘర్షణ వాతావరణం, ఒక ఆందోళన కూడా నెలకొన్నటువంటి పరిస్థితి. దీనిపైన భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో పోలీసుల వైఫల్యం మాత్రం ఖచ్చితంగా కనబడుతూ ఉంది. దీనిపైన వెంటనే సంబంధిత అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని, అలాగే ఒక ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ఇంతలా అవమానించడం సరైంది కాదని చెప్పి జనసేన నాయకులు, అలాగే పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఈ యొక్క విషయాన్ని అయితే ఖండిస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా పవన్ కళ్యాణ్ వరంగల్ పర్యటన ఏదైతే ఉందో ఇప్పుడు అది రాష్ట్ర వ్యాప్తంగా చర్చకైతే దారితీసింది. ఆయనకు పాటించాల్సినటువంటి కనీస ప్రోటోకాల్, అలాగే సెక్యూరిటీ వైఫల్యం పైన కూడా పెద్ద ఎత్తున ఆందోళన అయితే నెలకొన్నటువంటి పరిస్థితి.